హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ దేనికి సంబంధించిందంటే ఆఫ్స్పా. ఆఫ్స్పా అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఆఫ్స్పా అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఆర్మీ వాళ్ళకు ఉండేటటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అధికారాలు అనమాట. ఆ చట్టం గురించి మనం మాట్లాడదాం. యాక్చువల్లీ ఈరోజు దీని గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏంది, కాంటెక్స్ట్, అలానే ఈ యొక్క ఆఫ్స్పా చట్టం గురించి డీటెయిల్స్, దాంతోపాటు ఆఫ్స్పా చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, అలానే ఆఫ్స్పా చట్టం మీద ఉన్నటువంటి యొక్క నెగటివ్స్, దాంతోపాటు దాన్ని సమర్థించినటువంటి ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆఫ్స్పా చట్టం గురించి ఈ యొక్క జీవన్ రెడ్డి కమిషన్ ఏం చెప్పింది, ఓకే. దాంతోపాటు సుప్రీంకోర్టు గతంలో 2016లో ఏం జడ్జిమెంట్స్ ఇచ్చింది, ఏం అబ్జర్వేషన్ చెప్పింది అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఇది మనకి వీడియోలో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే మనం నేర్చుకునబోయేటివి. నెక్స్ట్ ఇది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనైతే ఇంటర్నల్ సెక్యూరిటీ అలానే పాలిటీ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. సో కాంటెక్స్ట్, ఈరోజు మనం ఈ వీడియోను ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే మనకి యూనియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఏమని, మేము జమ్మూ కాశ్మీర్లో ఈ యొక్క ఆఫ్స్పా చట్టాన్ని కంప్లీట్గా ఈ యొక్క రద్దు చేసేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఓకే, యూనియన్ హోమ్ మినిస్టర్ ఏం చెప్పారు, ఈ యొక్క ఆఫ్స్పాని కంప్లీట్గా జమ్మూ కాశ్మీర్లో తీసివేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మన కాంటెక్స్ట్ సందర్భం అనమాట. ఒకసారి చూస్తే కనుక ఆఫ్స్పా మెయిన్గా మనకి జమ్మూ కాశ్మీర్లో, దాంతోపాటు నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ రాష్ట్రాల్లో మనకి ఆఫ్స్పా అమల్లో ఉంది. చూద్దాం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఫస్ట్ ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంది, ఆఫ్స్పా చట్టం గురించి. ఆఫ్స్పా అనేటటువంటి చట్టం ఫస్ట్, ఓకే. ఇందులో మెయిన్ వీడియో కాంపోనెంట్, ఇందులో మనం డిస్కస్ చేయాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఏంటంటే ఆఫ్స్పాని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, దాంతోపాటు ఆఫ్స్పాని తీసుకొని వచ్చిన తర్వాత ఆఫ్స్పా యొక్క సిగ్నిఫికెన్స్ ఏంది, ఆఫ్స్పా సిగ్నిఫికెన్స్ ఏంటి, ఓకే, సిగ్నిఫికెన్స్, అలానే యొక్క ఆర్గ్యుమెంట్స్ ఆన్ ఆఫ్స్పా, ఆర్గ్యుమెంట్స్ ఆన్ ఆఫ్స్పా, ఆర్గ్యుమెంట్స్ ఈ యొక్క ఆఫ్స్పా చట్టం పైన ఆర్గ్యుమెంట్స్, ఇవి మనకు మెయిన్గా అర్థం కావాలి ఈ టాపిక్ సంబంధించి. ఓకే, ఫస్ట్ ఆఫ్స్పా అంటే ఫుల్ ఫామ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఓకే, అంటే ఈ యొక్క సాయుధ బలగాలకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు అనమాట ఆఫ్స్పా అంటే. సరే, మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇక్కడ, అదేంటంటే మనకి ఫండమెంటల్ రైట్స్లో ఒక ఫండమెంటల్ రైట్ ఉంటుంది, అదేంటంటే ఈ యొక్క మార్షల్ లా ఉన్నప్పుడు ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ లేదా ఈ యొక్క పోలీస్ కానీ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ చేసినా కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రక్షణ ఉంటుంది అని చెప్పేసి ఏ ఫండమెంటల్ రైట్ చెప్తుంది. ఓకే, ఏ ఫండమెంటల్ రైట్ అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్కి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి అని చెప్తుంది. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆఫ్స్పానే యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు క్విట్ ఇండియా టైంలో తీసుకొచ్చారు. క్విట్ ఇండియా టైం 1942. ఓకే, క్విట్ ఇండియా టైం యాక్చువల్లీ 1942లో మనకి క్రిప్స్ మిషన్ని బ్రిటిష్ వాళ్ళు పంపించారు. క్రిప్స్ మిషన్ వల్ల కూడా మనకి ఎలాంటి ప్రయోజనం జరగట్లేదు అని రియలైజ్ అయిన తర్వాత గాంధీజీ గారు మనకి క్విట్ ఇండియా ఉద్యమం పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క ఉద్యమంలో భాగంగా డూ ఆర్ డై అనే స్లోగన్ ఇచ్చారు. అండ్ క్విట్ ఇండియా ఉద్యమం కన్నా ముందు అందరూ నేషనల్ లీడర్స్ని కూడా అరెస్ట్ చేశారు. అందువల్ల దీన్ని మనం లీడర్లెస్ మూమెంట్ అంటాం. అండ్ దీన్ని మనం ఆగస్ట్ క్రాంతి మైదానంలో స్టార్ట్ అయింది కాబట్టి ఆగస్ట్ క్రాంతి ఈ యొక్క మూమెంట్ అని కూడా అంటుంటాం క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942. ఓకే, సరే, క్విట్ ఇండియా టైంలో ఎవరెవరైతే కనుక పార్టిసిపేట్ చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఇట్లాంటి ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్, ఓకే, ఆర్మీకి స్పెషల్ పవర్స్ ఇస్తూ చట్టం తీసుకొచ్చారు. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దీన్ని కొనసాగింపుగా ఈ యొక్క ఆఫ్స్పాని మనం 1958లో చట్టం తీసుకొచ్చాం అనమాట. 1958లో ఆఫ్స్పాని చట్టం తీసుకొచ్చాం. మనకి ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇది చాలా అన్డెమోక్రటిక్గా ఉందన్నాం కదా, మళ్ళీ మనం ఎందుకు తీసుకొచ్చినాం? మనం ఎందుకు తీసుకొచ్చామంటే దీని గురించి అర్థం కావాలంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 355 అని ఒకటి ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 355. ఆర్టికల్ 355 ఏం చెప్తుంది? ఆర్టికల్ 355 ఏం చెప్తుందంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాలను కాపాడడం. ఏ అంశాల నుంచి అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటే అంతర్యుద్ధం, ఇంటర్నల్ డిస్టర్బెన్స్, అలానే ఎక్స్టర్నల్ అగ్రెషన్, వీటి అంశాల నుండి వీటి నుంచి రాష్ట్రాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మరి చాలా రాష్ట్రాలలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ లాంటి రాష్ట్రాలలో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆ యొక్క రాష్ట్రాలు వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నాయి. వాటి వద్ద అంతగా రిసోర్సెస్ ఉండట్లేదు. కాబట్టి
మరి అట్లాంటి సందర్భాలలో అంటే ఏ రాష్ట్రంలోనైతే కనుక ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వస్తున్నాయో, ఏ రాష్ట్రాలు అయితే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని కంట్రోల్ చేయలేవో వాటి కోసం అని చెప్పేసి ఈ యొక్క యాఫ్స్పాని తీసుకొచ్చారనమాట. యాఫ్స్పా తీసుకొచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం మెయిన్గా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్సర్జెన్సీ వేర్పాటువాదాన్ని కంట్రోల్లో చేయడానికి యాఫ్స్పాని తీసుకొచ్చాం. ఫైన్, ఇది మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సరే, మరి యాఫ్స్పా తీసుకురావడం వల్ల ఏమైంది? యాఫ్స్పా తీసుకురావడం వల్ల మనకి స్పెషల్ పవర్స్ ఇచ్చారు. మనకి స్పెషల్ పవర్స్ ఇచ్చారు. ఎవరికి? ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ వాళ్ళకి స్పెషల్ పవర్స్, ఆర్మీ వాళ్ళకి. ఈ స్పెషల్ పవర్స్ని ఉపయోగించి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, సో వీళ్ళకి ఎవరైనా సస్పెక్ట్ అనిపిస్తే వాళ్ళని వారెంట్ లేకుండానే, ఓకే, వితౌట్ వారెంట్స్ వాళ్ళని సెర్చ్ చేయొచ్చు, అంటే వాళ్ళని చెక్ చేయొచ్చు. దాంతోపాటు వాళ్ళని అరెస్ట్ చేసి యొక్క లోకల్ పోలీస్ స్టేషన్లో, లోకల్ పోలీస్ దగ్గర యొక్క సబ్మిట్ చేయొచ్చు. దాంతోపాటు ఈవెన్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క షూటింగ్, కాల్పులు కూడా జరపచ్చు. మీకు గుర్తుంటే కనుక 2021 ఎండింగ్లో నాగాలాండ్లో ఇలాంటిది ఒకటి జరిగింది. ఓకే, ఆర్మీ వాళ్ళు కొంతమంది సివిలియన్స్ వాళ్ళ మైన్స్లో వర్క్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళని నాగా మిలిటెంట్స్ అనుకొని తప్పుగా అనుకొని వాళ్ళపైన షూట్ చేయడం జరిగింది అన్ఫార్చునేట్గా. సో ఇలాంటి స్పెషల్ పవర్స్ అనేది వస్తుంది. ఈ పవర్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, అంటే ఈ పవర్స్ని వాళ్ళు వాడేటప్పుడు హ్యూమన్ రైట్స్ వైలేట్ అయినా కూడా వాళ్ళ న్యాయస్థానాలు క్వశ్చన్ చేయలేవు యాక్చువల్ ఒరిజినల్ యాక్ట్ ప్రకారం. ఓకే, సరే, మరి ఈ యాఫ్స్పా పైన ఆర్గ్యుమెంట్స్, ఓకే, దీన్ని సపోర్ట్ చేసేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, దాంతోపాటు దీన్ని అపోజ్ చేసేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సపోర్ట్ చేసేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మనకి నేషనల్ యూనిటీకి, ఓకే, అలానే నేషనల్ ఇంటిగ్రిటీకి, ఓకే, భారతదేశం ఐక్యత సమగ్రత ఉండడానికి ఇట్లాంటి చట్టాలు అవసరం. లేకపోతే మనకి ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్ ఇలానే పెరిగిపోతే ఇండియా యొక్క సావరెనిటీకి కానీ, అంటే సార్వభౌమత్వానికి, ఇండియా యూనిటీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఉండాలి అంటున్నారు. అపోజ్ చేసే వాళ్ళ యొక్క మెయిన్ వ్యూ ఏంటంటే వీటి వల్ల హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయి, హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎక్సెస్ ఫోర్స్ వల్ల, అండ్ పీపుల్కి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి డెమోక్రసీ పైన నమ్మకం పోతుంది అని చెప్పేసి ఈ యొక్క అపోజ్ చేసే వాళ్ళ యొక్క వ్యూ. మరి మీ వ్యూ ఏందో చెప్పండి, మీరేమనుకుంటున్నారు? మరి ఈ కాంటెక్స్ట్లో యొక్క యాఫ్స్పా పరిశీలించమని చెప్పేసి జస్టిస్ జీవన్ రెడ్డి కమిషన్ ఏం చెప్పిందంటే, ఈ యాఫ్స్పా అనేది అసలు ఇప్పుడున్న రోజులలో ఇట్లాంటి చట్టమే అవసరం లేదు, కాబట్టి దీన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయండి అని చెప్పింది జీవన్ రెడ్డి కమిషన్. ఈవెన్ సుప్రీంకోర్టు 2016లో జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే, అంటే అబ్జర్వేషన్స్ ఏమేమి చెప్పిందంటే, యాఫ్స్పా పరిధిలో ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే అన్ని చర్యలకు కూడా న్యాయపరమైనటువంటి రక్షణ లభించదు. అంటే వాళ్ళు చేసినటువంటి యాక్షన్స్ అన్నిటి కూడా జ్యుడిషియల్ ఇమ్యూనిటీ అనేది ఉండదు. సో వాళ్ళు చేసేటటువంటి పనులని కోర్టు క్వశ్చన్ చేయొచ్చు. సో కాబట్టి వాళ్ళ ఇష్టారీతను చేస్తే కనుక ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిందనమాట. ఇది మనకు ఓవరాల్గా యాఫ్స్పా గురించి తెలవాల్సినటువంటి అంశాలు. అసలు క్విక్ రివిజన్ చేద్దాం. మనం యాఫ్స్పా యూనియన్ హోమ్ మినిస్ట్రీ జమ్మూ కాశ్మీర్లో యాఫ్స్పాను విత్డ్రా చేసేటటువంటి ప్రపోజల్లో ఉన్నారు. యాఫ్స్పా వచ్చినటువంటి నేపథ్యం క్విట్ ఇండియా మూమెంట్. దాని తర్వాత ఆర్టికల్ 355 ప్రకారం యూనియన్ గవర్నమెంట్కు ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని నార్త్ ఈస్ట్ స్టేట్లో లా అండ్ ఆర్డర్ కొద్దిగా వైఫల్యం అవ్వడం వల్ల ఒక యాఫ్స్పాని 1958లో తీసుకొచ్చి మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్లో యాఫ్స్పా సిగ్నిఫికెన్స్, ఆర్మీకి విశేషమైనటువంటి పవర్స్ ఉంటాయి, అండ్ యాఫ్స్పాని సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ అపోజ్ చేసేవాళ్ళు ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అండ్ జస్ట్ జీవన్ రెడ్డి కమిషన్ అండ్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఏందో మనం చెక్ చేస్తాం. ఇది మీకు ఓవరాల్గా కాన్సెప్ట్ తెలియాల్సింది యాఫ్స్పా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సరే, మనకి కాంటెక్స్ట్ ఏ సందర్భం మనం చెక్ చేస్తాం కదా, దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం. యాఫ్స్పా ఏ ప్రాంతాల్లో అమలు చేస్తుంటారు? డిస్టర్బ్డ్ ఏరియాస్, అంటే ఏ ప్రాంతాల్లోనైతే కనుక ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉందో ఆ ప్రాంతాల్లో యాఫ్స్పాని అమలు చేస్తుంటారు. డిస్టర్బ్డ్ ఏరియా అని ఒక రాష్ట్రం మొత్తంలో డిస్టర్బ్డ్ ఏరియా డిక్లేర్ చేయొచ్చు, ఒక యూటీ మొత్తాన్ని డిస్టర్బ్డ్ ఏరియా డిక్లేర్ చేయొచ్చు, లేదా రాష్ట్రంలోని ఒక ప్రాంతం కానీ యూటీలోని ఒక ప్రాంతం కానీ డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు. డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేసేది అక్కడ ఉన్నటువంటి గవర్నర్ డిస్టర్బ్డ్ ఏరియా డిక్లేర్ చేస్తారు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ డిస్టర్బ్డ్ ఏరియాగా డిక్లేర్ చేస్తారు. దాని తర్వాత ఆర్టికల్ 355 యొక్క రెలవెన్స్ ఏందో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అండ్ యాఫ్స్పాలో సెక్షన్ 3 ప్రకారము యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఆ స్పెషల్ పవర్స్ ప్రకారం ఇందాక నేను చెప్పినట్టు అరెస్ట్ చేయొచ్చు వితౌట్ వారెంట్, వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఫైర్ చేయొచ్చు, అండ్ ఏ ఫెసిలిటీ అయినా వాళ్ళు చెక్ చేయొచ్చు, వెహికల్స్ని చెక్ చేయొచ్చు, అండ్ ఎవరినైనా కస్టడీ తీసుకొని వాళ్ళని లోకల్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ సరెండర్ కూడా చేయొచ్చు. వీళ్ళకి ఇందులో లీగల్ ఇమ్యూనిటీ, న్యాయపరమైనటువంటి రక్షణ ఉంటుంది, కాకపోతే అది కొద్దిగా లిమిటెడ్గా ఉంటుందని చెప్పేసి ఇటీవల మనకు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. అండ్ యాఫ్స్పా ప్రస్తుతం ఎక్కడెక్కడ అమల్లో ఉంది? మనకి ఎంటైర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో,
అస్సాంలోని 8 డిస్ట్రిక్ట్స్లో, మణిపూర్లో, అరుణాచల్ ప్రదేశ్లో, దాంతోపాటు నాగాల్యాండ్లో. మీరు చూస్తే కనుక అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్ ఇవి 3 కూడా మయన్మార్ బార్డర్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ ఆఫ్స్పాన్ సపోర్ట్ చేసేవాళ్ళు, ఇది మనకి సెక్యూరిటీ ఫోర్సెస్కి సహాయంగా ఉంటుంది అండ్ ఇండియా యొక్క యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి సపోర్టివ్గా ఉంటుంది. దాంతోపాటు మనకి నేషనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగం. అపోజ్ చేసేవాళ్ళు దీనివల్ల హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతున్నాయి, దాంతోపాటు యాక్ట్ ఉండడం వల్ల పెద్దగా ఎఫెక్టివ్నెస్ కూడా ఏం లేదు అని దీన్ని అపోజ్ చేసేవాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్. జీవన్ రెడ్డి కమిషన్ ఏం చెప్పింది, ఈ యొక్క ఆఫ్స్పా వల్ల హేట్, దాంతోపాటు ఆపరేషన్ అంటే అణచివేత పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీసివేయాల్సినటువంటి సమయం ఉందని చెప్పేసి జస్ట్ జీవన్ రెడ్డి కమిటీ చెప్పింది. అలానే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ 2016లో ఆఫ్స్పా వల్ల ఇలా ఆర్మ్డ్ ఫోర్సెస్కి విపరీతమైనటువంటి అధికారాలు ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదు, దాంతోపాటు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది వైలేట్ అవుతుంది అండ్ ఈ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏది చేస్తుంది వాళ్ళకు లీగల్ ఇమ్యూనిటీ అనేది ఉండదు అని చెప్పేసి, ఒకవేళ ఆఫ్స్పాని నువ్వు కంటిన్యూస్గా చేసుకుంటూ పోతే అప్పుడు గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే కదా, అంటే సివిలియన్ గవర్నమెంట్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే కదా. కాబట్టి సో ఇవన్నీ జరుగుతాయి ఆఫ్స్పా అనేది ఉంటే కనుక, సో దీన్ని సాధ్యమైనంత తక్కువగా యూజ్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చేసినటువంటి అబ్జర్వేషన్స్. ఓకే, సో ఫైనల్గా ఏంది, ఫైనల్గా ఎస్పెషల్లీ డిస్టర్బ్డ్ ఏరియా అనుకున్నప్పుడు మాత్రమే, చాలా సెన్సిటివిటీగా ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే, గవర్నమెంట్ దగ్గర అన్ని ఆప్షన్స్ అయిపోయినప్పుడు మాత్రమే ఆఫ్స్పాని చాలా రేర్గా యూజ్ చేస్తే అప్పుడు మనం కావాల్సినటువంటి ప్రయోజనం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఎస్టర్డే వీడియో క్వశ్చన్, ఏ పీరియడ్ ఆఫ్ జాబ్లెస్ గ్రోత్ మీన్స్, జాబ్లెస్ గ్రోత్ అంటే మీనింగ్ ఏంది, జీడిపి గ్రోత్ ఎక్కువగా ఉండి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ తక్కువగా ఉంటే దాన్ని మనం జాబ్లెస్ గ్రోత్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఎందుకు చూద్దాం. విచ్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో కూడా ఏ ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవ్వవు. ఓకే, అంటే ఏ ఫండమెంటల్ రైట్ అనేది అందుబాటులో ఉంటుంది ఎమర్జెన్సీ సమయంలో. మెయిన్స్ క్వశ్చన్, ద కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఆఫ్స్పా యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ప్రొటెక్టింగ్ ఇండియన్ టెరిటరీ ఇంట్రెస్ట్ కెనాట్ బి డిస్రిగార్డెడ్ నాట్ విత్ స్టాండింగ్ కన్సిడరబుల్ అపోజిషన్, ఎక్స్ప్లెయిన్. అంటే ఈ యొక్క ఆఫ్స్పాని కంటిన్యూస్గా ఉంది కదా, దీన్ని మనం కొట్టిపారేయలేము ఈవెన్ దీనికి అపోజిషన్ ఉన్నప్పటికీ కూడా. సో ఆఫ్స్పా ఎందుకు ఉంటే బాగుంటుంది, లేదా ఆఫ్స్పా పైన ఉన్నటువంటి కమెంట్ అనమాట మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది, ఆఫ్స్పా, దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఆఫ్స్పా యొక్క సిగ్నిఫికెన్స్, ఆఫ్స్పాని ఎవరు డిక్లేర్ చేస్తారు, డిస్టర్బ్డ్ ఏరియా అంటే ఏంది, అండ్ ఆఫ్స్పా గురించి మనకి జీవన్ రెడ్డి కమిటీ అండ్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఆఫ్స్పా అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.